ఈరోజు ఒక పెద్ద మనిషి మాట్లాడుతాడు, ఏదో మాట్లాడుతున్నాడు, పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు. ఎందుకంటే వాళ్ళకి ఈ సాక్షి ఎవరైతే ఉన్నారో ఆ గజ దొంగలు వాళ్ళు హిందువుల మీద దాడి చేస్తున్నారు. మనమేమన్నా జెరూసలేం గురించి మాట్లాడుతున్నామా, లేకపోతే వాటికన్ సిటీ గురించి మాట్లాడుతున్నామా? మాట్లాడట్లేదు కదా. వాళ్ళు ఎందుకు హిందూ దేవాలయం మీద, తిరుపతి మీద ఎందుకు టార్గెట్ చేస్తారు? జగన్మోహన్ రెడ్డి కానీ, భారతి రెడ్డి కానీ, కరుణాకర్ రెడ్డి కానీ వీళ్ళందరూ ఎవరు అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. వాళ్ళందరూ క్రిస్టియన్స్. వాళ్ళేంటి మన హిందూ దేవాలయం మీద దాడి చేసేది? మనం ఊరుకుందామా, ప్రతిఘటిద్దామా అని చెప్పేసి నేను యావత్ ప్రపంచానికి నేను తెలియజేయదలుచుకున్నాను. ప్రతి చిన్నమైన విషయానికి రాద్ధాంతం చేసి హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తున్నారు వాళ్ళు. రమ్మనండి భారతిరెడ్డిని, జగన్మోహన్ రెడ్డిని, వచ్చి తల్లిళ్ళు ఇచ్చి గుండు కొట్టించుకొని నామాలు పెట్టుకొని కోనేట్లో మునిగి ఎలవనండి దర్శనానికి. అప్పుడు మేము జై అంటాం. వాళ్ళతోనే రారు, ప్రసాదాలు తినరు, తిరుమలకి రారు, పట్టు వస్త్రాలు సమర్పించడు. ఇవన్నీ పెట్టుకొని వాళ్ళు మేము నిస్వార్థంగా మా మంచినీళ్ళు మేము తాగుతూ, మా టీ మేము తాగుతూ మేమందరూ పనిచేస్తూ ఉంటే ఇప్పటి వరకు కూడా మా కమిటీ నుంచి ₹1 ఈ 9 నెలల్లో టీటీడీకి భారం వేయలేదు. ఇది ఆన్ రికార్డ్. ఇంత మేము మంచి పనులు చేస్తూ ఉంటే వాళ్ళకి ఓర్వలేదు. ప్రతి ఒక్కడు ఆ వైసీపీ వాళ్ళు టీటీడీని టార్గెట్ చేయటం ఎందుకు? ఏంటి రీజన్ ఏంటి? మనం ఏమన్నా వాళ్ళ చర్చిలకో లేకపోతే ఇంకోటికో మనం వెళ్తలేం కదా వాళ్ళ జోలికి. వాళ్ళు ఎందుకు వస్తారు మన జోలికి? ఇప్పుడు నేను 18 సంవత్సరాలు అయింది టీవీ5 పెట్టి. 18 సంవత్సరాల్లో టీటీడీకి వ్యతిరేకంగా ఒక స్క్రోలింగ్ కానీ ఒక వార్త కానీ వేయలా. ఎందుకు? వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం, ఆయన మా దేవుడు, మేము ఆరాధన చేసుకుంటాం. ఏదో చిన్న చిన్న పరిపాలనలో లోపాలు జరుగుతుంది, మేము సరి చేసుకుంటాం. అంత మాత్రాన మా దేవుడిని మేము ఇచ్చి రోడ్డు మీద పడాలనుకునే ఉద్దేశం మాకు లేదు. మేము చెయ్యం. అదేవిధంగా వేరే వాళ్ళు కూడా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. మేము తప్పు చేస్తే ఎత్తి చూపించండి. ఇప్పుడు ఈ మన టూరిజం వాళ్ళకి 3,000 నుంచి 5,000 టికెట్లు ఇచ్చాడు రోజుకి. ఆ రోజు డైమండ్ రాణి అవేం చేసింది? ఒక టికెట్ 5,000, 6,000, 7,000. నేనే ఇక్కడ అమీర్పేటలో ఒక ట్రావెల్లో పోయి నేనే టికెట్ కొన్నాం. ₹500 అడిగి 5,500కి. నా దగ్గర ఉంది ఇంకా టికెట్. నేను తీస్తే నమ్మరేమో అని నేను విజిలెన్స్ వాళ్ళు రిటర్న్ కంప్లైంట్ చేస్తే విజిలెన్స్ ఆఫీస్ వాళ్ళు కూడా వచ్చి 5,500 ఒక టికెట్ కొన్నారు. ఇక్కడ టూరిజం పెట్టాము, కేసులు పెట్టాము, నడుస్తుంది. ఇట్స్ ఓన్ ప్రాసెస్. అందుకనే మేమేం చేసామంటే టూరిజం వాళ్ళకి టికెట్లు ఇవ్వము. మనం ఈడ మొత్తం గోవా, చెన్నై, బెంగళూరు, ఎక్కడెక్కడ మొత్తం రాష్ట్రాల నుంచి టూరిజం మీద వచ్చేవాళ్ళు. నేనంటాను ఇది టూరిజం ప్లేస్ కాదు, ఇది పిలిగ్రిమ్ సెంటరు, భక్తులు రావాలి, టూరిజం కాదని మేము దాన్ని బ్యాన్ చేసాం. అదే దాన్ని కూడా మిస్యూజ్ చేశారు. దళారులు వచ్చేస్తున్నారు. ఈ దళారీ వ్యవస్థను మనం ఇద్దరం మనం కంట్రోల్ చేయలేం. కరుణాకర్ రెడ్డి మా వాళ్ళు స్లీపర్ సెల్స్ చాలా మంది ఉన్నారు కొండ మీద అని చెప్పేసి అన్నాడు. మరి ఉన్నారు ఐటు అగ్రి దొంగలు ఉన్నారు, పట్టుకుంటున్నాం. ఇప్పుడు అయితే మాత్రం మీరు ఎక్కడ కూడా ఒక్క టికెట్ బ్లాక్ లో దొరకదు. గర్వంగా చెప్పుకుంటాం మేము. అంత కంట్రోల్ చేసి పడేసాం. గత ప్రభుత్వం టీటీడీలో అన్ని మతస్థులని బాగా చేర్చిందని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. వారి పరిస్థితి తొలగిస్తారా లేకపోతే ఏం చేస్తారు? అదే మాట్లాడుతున్నాము. వాళ్ళకి విఆర్ఎస్ ఇచ్చి పంపిద్దాం, ఏం చేయాలి, లేదంటే అక్కడ వేరే దానికి డిపార్ట్మెంట్కి గవర్నమెంట్కి సరఫరా చేయాలని. గవర్నమెంట్ వాళ్ళని మా దగ్గర ఎక్సెస్ ఉన్నారు, మాకొద్దు అంటున్నారు. అది సీఎంతో మాట్లాడి చేయించాలి. కొంతమంది వెళ్ళిపోయారు, కొంతమంది ఉన్నారు విఆర్ఎస్కి అప్లై చేయాలని. అప్లై చేశారు కూడా. వాళ్ళు మేము దశల వరకు పంపిస్తాం. ఎవరితైనా పెట్టుకోండి, మీరు ఎవరితైనా పెట్టుకోండి, బిఆర్ నాయుడుతో పెట్టుకుంటే మాత్రం మర్యాదగా ఉండదు. నేను ఎంతకైనా తెగిస్తా అని ఒక సవాల్ విషయండి. బిఆర్ నాయుడుతో పెట్టుకుంటే మాత్రం కుదరంటే ఎవరితైనా పెట్టుకోవచ్చు అంట. ఎంతకైనా తెగిస్తా అంట. ఏం తెగిస్తావే? మటర్ చేస్తావా లేకపోతే ఊరేసుకుంటావా?
ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎంతగా తెగిస్తావో తెగించమని అడుగుతా ఉన్నాయి వాళ్ళ. నీ ఇష్టం వచ్చినట్టుగా దూషణ భూషణలు చేసేటటువంటి కార్యక్రమం, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు కరుణాకర్ రెడ్డి గారిని, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారి సతీమణిని కూడా మాట్లాడుతున్నావు. నీతో పెట్టుకుంటే ఏం చేస్తావో చెప్పమని అడుగుతా ఉన్నా. రోజా గారిని విమర్శించాడు, విమర్శించు తప్పులేదు. నువ్వు రాజకీయ నాయకుడు అసలు కాదు, ఒక TV5 యాజమాన్యం ఇది. దాని ద్వారా నువ్వు టీటీడీ బోర్డు చైర్మన్ అయ్యావు. చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకున్నావో ఆయన నీ కాళ్ళు పట్టుకున్నాడో మాకు తెలియదు. అయ్యావు ఒక పవిత్రమైన స్థానానికి. అప్పుడైనా పవిత్రంగా ఉన్నావా? లేవు. రోజా గారిని విమర్శిస్తున్నావు, విమర్శించు తప్పులేదు. నువ్వు రాజకీయ నాయకుడు కాకపోయినా చంద్రబాబు నాయుడు ఆశీస్సుతో నువ్వు వచ్చావు కాబట్టి చంద్రబాబు నాయుడు చెప్తే నువ్వు విమర్శిస్తావు. ఏమంటావు నువ్వు? డైమండ్ ఆయన నీకేం పోయే కాలం వచ్చిందయ్యా? రాజకీయాలు చాలామంది చాలా రకాలుగా మాట్లాడతారు, మేము చాలా రకాలుగా మాట్లాడతాం, అయినా ఇలాంటి మాటలు మాట్లాడాం. రోజా డైమండ్ ఆయన అంట. సరే, టికెట్లు అమ్ముకుందో అమ్ముకోలేదో ఆ విమర్శలు నువ్వు చేయి తప్పలేదు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నోరు దగ్గర పెట్టుకు మాట్లాడుతున్నావా, దూరంగా పెట్టుకు మాట్లాడుతున్నావా అని అడుగుతా ఉన్నాయి వాళ్ళ బిఆర్ నాయుడు గారిని. ఇలాంటి దుర్మార్గమైన పనులు చేసినటువంటి నువ్వు అసలు మాట్లాడే హక్కు ఉందా అని అడుగుతా ఉన్నా. నువ్వు చేసింది ఏంటయ్యా? నాకు కాదు బిఆర్ నాయుడు గారు తెలియక అడుగుతా. నువ్వు TV5 పెట్టావు. TV5లో రేటింగ్ కోసం ఎన్ని పనులు చేసావయ్యా? టీఆర్పీ రేట్లు పెంచడం కోసం మిషన్లు మేనేజ్ చేసినటువంటి వ్యక్తివి కాదా నువ్వు? చెప్పని అడుగుతా ఉన్నా. కూర్చున్నటువంటి ఒక పవిత్రమైన స్థానంలో ఉన్నటువంటి నువ్వు దీనికి సమాధానం చెప్పు బిఆర్ నాయుడు అని అడుగుతా ఉన్నా. టీఆర్పీ రేట్ల కోసం మిషన్లు మేనేజ్ చేశావు, అది వేరే విషయం, అది ఒక దొంగ పని. అయితే టీఆర్పీ రేట్ల కోసం మిడ్ నైట్ మసాలాలు వేసాడే TV5లో. మిడ్ నైట్ మసాలాలు సిగ్గుందా నీకు? నువ్వు దైవాన్ని గురించి, హిందూ మతాన్ని గురించి, నీతి గురించి, నిజాయితీ గురించి నువ్వు మాట్లాడుతున్నావు, మేము వినాలి. అంతేకాదు, వ్యాపారంలో చేయొచ్చు, ఎవరైనా వ్యాపారం చేసి తప్పు లేదు, 4 రూపాయలు సంపాదించుకోవటం కోసం. బట్టతల మీద ఎంట్రుకలు మొలిపిస్తానని ఒక మెడిసిన్ తీసుకొచ్చాడు మహానుభావుడు బిఆర్ నాయుడు. న్యూజెన్ విపరీతంగా అమ్మేశాడు. పాపం నిజమే కదా, ఇవాళ 30 సంవత్సరాలుగా బట్టలు అయిపోతున్నాయి. ఏంట్రా ఈ కర్మ అనుకుని ఈ బిఆర్ నాయుడు గారు చెప్పినటువంటి న్యూజెన్ కొనుక్కుని రాసుకుని 2 ఇంటికలు బాగొట్టుకున్నారు తప్ప ఒక్కడికి మొలిసిన పాపం లేదు. అక్కడ దాకా ఎందుకు? బిఆర్ నాయుడు ముఖం చూడండి, ఆయన నెత్తి మీద 4 ఇంటికలే ఉంటాయి. మరి నీకు మొలవంది దేశమంతా మొలుస్తాయని అమ్ముకున్నావు, డబ్బులు సంపాదించుకున్నావు. చీటర్గా నిన్ను గుర్తించారు ఆ రోజు ప్రజలు. అంతేకాదు, మళ్ళా ఆర్థోజన్ అంట మోకాళ్ళ నొప్పులకి, ఇది రాసుకుంటే మోకాళ్ళు నొప్పులు తగ్గిపోతాయి అని మీ TV5లో ప్రచారం చేశావు. ఈ 2 మెడిసిన్స్ నువ్వే తయారు చేసి రంగు నీళ్లు కలిపి అమ్మి కోట్ల రూపాయలు సంపాదించినటువంటి దుర్మార్గుడివి, చీటర్వి నువ్వు. వ్యాపారంలో చేసినటువంటి వ్యక్తివి. ఇవాళ ఒక పవిత్ర స్థానంలో ఉన్నావు. అది మహాపాపం చంద్రబాబుకి వస్తుంది, నీకు వస్తుంది. మా కరుణాకర్ రెడ్డి గారు చెప్పాడు, ఆయనకి పాపం మోకాళ్ళు పాపం ఆపరేషన్ కూడా చేయించుకున్నాడు. చాలా మందులు రాసి నీ ముందు కూడా రాశాయంట. రాసి మోకాళ్ళు అరిగిపోయి వచ్చినాయి కానీ మోకాళ్ళు నొప్పులు తగ్గలేదంట. ఇలాంటి ఒక చీటింగ్ పద్ధతుల్లో అశేష ఆంధ్ర ప్రజానీకాన్ని మోసం చేసేటటువంటి కార్యక్రమంలో ఇవాళ న్యూజెన్ లాంటి, ఆర్థోజన్ లాంటి మెడిసిన్స్ తీసుకొచ్చి అమ్మి లక్షలు కోట్లు సంపాదించుకున్నటువంటి వ్యక్తివి నువ్వు కాదా? నువ్వు కాదా అని అడుగుతా ఉన్నా. నువ్వు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు. అంతేకాదు, నీ కాలు ఎంత అద్భుతమైందంటే ఇదే న్యూజెన్ లాగాను ఈ ఆర్థోజన్ లాగానే, ఎంత రాసినా మొలవదు జుట్టు, ఎంత రాసినా మోకాళ్ళ నొప్పులు తగ్గవు, నీకు మాత్రం క్యాష్ పడిపోద్ది. ఆ రకంగా ఎప్పుడు లేదండి తిరుపతి చరిత్రలో. మీరు ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకోండి, భక్తులు హిందువులందరూ కూడా చూసుకోండి. ఒక పవిత్రమైనటువంటి దేవాలయం, పవిత్రమైన దేవాలయంలో లక్షల మంది వచ్చారు. కొన్ని సందర్భాల్లో ముక్కోటి ఏకాదశి సందర్భంలో లక్షలు కాదు, ఇంకా చాలామంది వచ్చారు. కొత్త ఏం కాదు. నువ్వు కాలు పెట్టావు, ముక్కోటి ఏకాదశి రోజునే 6 భక్తులు ప్రాణాలు పోయినాయండి. ఇప్పుడే జరిగిందా? మొత్తం తిరుమల తిరుపతి దేవస్థానపు చరిత్రలోనే ఎప్పుడూ జరగని విధంగా ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ తిరుమల తిరుపతి దేవస్థానం జరిగిందంటే నీ దౌర్భాగ్యమైన కాలు, నీ అన్యాయమైన కాలు, నీ మోసపూరితమైన కాలు, నిన్ను నియమించడం తప్పు అని చెప్పినటువంటి సంఘటన అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. అంతేకాదు, గోవులండి 100 గోవులు చచ్చిపోయినాయండి గోశాలలో. ఇప్పుడు లేదు. ఒక పవిత్రమైనది గోశాల, తిరుమల తిరుపతి దేవస్థానం మెయింటైన్ చేసేటటువంటి గోశాల. ఆ గోశాలలో 100 గోవులు చచ్చిపోయినాయి. టక్కన పూర్తి చేశారండి. పోస్ట్ మార్టం కూడా చేయలే. పోస్ట్ మార్టం చేసి ఎందుకు చనిపోయినాయి ఏమిటి అనేటి తెలుసుకొని వాటికి మళ్ళా కడమై చనిపోకోకుండా దానికి మందులు వాడవలసినటువంటి ఒక పద్ధతి ఉంటే వాటిని మాత్రం
పోస్ట్ మార్టం కూడా లేకుండా కంపారేశాడు. ఇది మోసం కదా? ఏమండి బిఆర్ నాయుడు గారు, నాకు తెలియగడుగుతా, నువ్వు చెబుతున్నావు అసలు నీకు 100 దర్శనాలు ఇచ్చారండి, నాకు 50 వాడుతున్నాను, మిగతా వాడలేదు. ఎందుకంటే ఒక విఐపి దర్శనానికి వెళితే సామాన్యులు ఇబ్బంది పడతారు, అందువల్ల 50 వెళ్ళడం లేదు, 50 ఆపేశాను. 100 ఛాన్స్ ఉన్నా సరే చైర్మన్గా 50 నేను వాడుతున్నాను, కడమే వాడలేదు అన్నాడు. ఇది ఒక పెద్ద అబద్ధం. ఏమైనా తెలియగడుగుతాను, బయట ఎన్ని టికెట్లు అమ్ముతున్నారు బ్లాక్లో? 500 ఏది బ్రేక్ దర్శనానికి, బయట 3,500, 5,000, 7,500 బ్రోకర్లు అందరూ అమ్ముతున్నారు. ఎవరే ఈ బ్రోకర్లు? నీకు తెలియదా? బ్రోకర్లు వాళ్ళందరికీ మద్దతు నువ్వేగా, ఎందుకు దొరుకుతున్నాయి? దాని మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నావా? దాని మీద మాత్రం యాక్షన్ తీసుకో. జగన్మోహన్ రెడ్డి గారి గురించో లేకపోతే కరుణాకర్ రెడ్డి గారి గురించో ఇష్టం వచ్చినట్టుగా అవాకులు చవాకులు పేలి రాజకీయం చేసేస్తున్నావు నువ్వు. తిరుమల తిరుపతి దేవస్థానం కొండ మీద అనేది గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా.